హాయ్ అండి. అందరికీ నమస్కారం. డిసెంబర్ 30వ తారీఖు మనకు మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి రాబోతుంది. కోటి పుణ్యాలకు సాటి ఈ ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి అపారమైన ఆధ్యాత్మిక ప్రాపత్తి కలిగిన రోజుగా నిలుస్తుంది. ఉత్సాహంగా మరియు భక్తితో జరుపుకొని ఈ శుభ సందర్భం భారతదేశమంతటా లక్షలాది మంది భక్తుల హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి సమీపిస్తున్న కొద్దీ దాని లోతున అర్థాన్ని లోతుగా పరిశీలించడం, దాని సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటం మరియు ఈ రోజున ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవంగా మార్చి ఉత్సవాలు అన్వేషించడం చాలా అవసరం మనకు. అలానే మోక్ష ఏకాదశి అని కూడా పిలువబడే వైకుంఠ ఏకాదశి హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలో జనవరికి క్షీణిస్తూ చంద్రుడి యొక్క 11వ రోజు వస్తుంది. ఈ పవిత్రమైన రోజున హిందూ మతంలో విశ్వ సంరక్షకుడైన విష్ణువుకి అంకితం చేయబడి ఉంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసాలు పాటించడం మరియు మన యొక్క ప్రార్థనలో పాల్గొనడం ఇలా ఆత్మశుద్ధి అవుతుందని, దైవిక ఆశీర్వాదాలు ప్రసాదించమని మరియు ఆధ్యాత్మిక విముక్తిని, మోక్షాన్ని మార్గం సుగమం అవుతుందని భక్తులు నమ్ముతారు. అలానే ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ 2 వస్తువులు తెచ్చుకుంటారో ఇక వారికి కూర్చొని తిన్న తరగని ఆస్తి సంపద వస్తాయి. కోట్లు దూసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. వారికి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వస్తువులు కొనటం వలన ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు అన్ని విధాలుగా మీకు మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. అలానే మీకు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. దైవానుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున మంచి తిథి మనకు మంగళవారం ఏకాదశి రావటం అనేది చాలా విశేషం. ఈ 2 వస్తువులను ఈరోజు తెచ్చుకుంటే చాలు. ఈ 2 వస్తువులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ వస్తువులు తెచ్చుకుంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా మీ ఇల్లంతా ధనంతో తులతూగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎంతటి పేదవాడైనా సరే కుబేర యోగం కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున తెచ్చుకోవలసిన వస్తువులు ఏంటి, ఆ రోజున విధి విధానాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏడాదిలో వచ్చే ఏకాదశులకు భిన్నమైనవి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సకల అలంకరణ చేసుకొని ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారంట. తనకు ఎంతో ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తారు. అయితే ముక్కోటి ఏకాదశి రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చాలు. ఇక మీ కష్టాలన్నీ తీరి మీ సంపద రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు. ఇలా చేసుకోవడం వలన చాలా మంచిది. అయితే విష్ణుమూర్తి దర్శనం సూర్యోదయానికి ముందు చేసుకుంటే చాలా పుణ్యప్రదమని అంటున్నారు పండితులు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆ రోజంతా ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే స్వామివారు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారికి మళ్ళీ ఇలా దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని నమ్ముతారు. ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి. ఇలా వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే
లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకొని ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీ దగ్గరలో ఉన్న నగలతో స్వామివారిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారు ఆవునేతితో దీపారాధన చేయాలి. విశేషంగా ఈరోజు పూజ చేసేటప్పుడు దీపారాధన 2 పిండి దీపాలు ఖచ్చితంగా వెలిగించాలి. మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ ఇలా దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి. ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరగా స్వామివారికి హారతిని ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. ఇక పూజను ముగించాలి. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఇక వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడు దర్శనం చేసుకోవడం వలన వైకుంఠ ద్వారం నుంచి బయటికి వస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా సరే కోరిక ఉంటే, మీ సంకల్పం ఉంటే, మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా 2 దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ ఏకాదశి రోజున పొరపాటును కూడా బియ్యం మరియు గోధుమలు తినరాదు. అలానే కూరగాయల విషయంలో కూడా కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలానే టమాటాలు అస్సలు తినరాదు. సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగు తినరాదు. అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా తినరాదు. మాంసాహారానికి చాలా దూరంగా ఉండాలి. ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున మనం అన్నం తింటే ఆ రాక్షసులకు ఉన్న ప్రభావం అనేది మన మీద పడుతుంది. కాబట్టి ఈ నియమం ఉంటుంది. ఈ రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని నమ్ముతుంటారు. ఈ రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే ఈ రోజున తలకు నూనె రాయకూడదు. ఈరోజు తలకు నూనె రాస్తే ఆయుసు తగ్గుతుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర దర్శనం ఇచ్చేటప్పుడు 33 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం. ఈ ముక్కోటి ఏకాదశిలో ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోవుకి ఈరోజు ఆహారం తినిపిస్తే మీకు ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం మీకు లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. ఈ రోజున పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి. ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్రలేస్తారో అలాంటి వాళ్ళల్లో జ్యేష్ఠాదేవి నివసిస్తుంది. మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోరాదు. అలాగే ఈ రోజున పొరపాటును కూడా తులసి ఆకులను కొయ్యరాదు. కాబట్టి మీరు ముందు రోజే తులసి ఆకులు తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరితో కూడా అబద్ధాలు చెప్పడం, వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర కనుక నేతి దీపం వెలిగిస్తే, తులసి మాతకు నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది. విపరీతమైన ధనం మీకు వస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ పరమేశ్వరుడు అలాహలాన్ని భక్షించాడు అని అంటారు. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు నుండి మీ జీవితం మరింత ఆనందమయంగా మారి లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీ సంపద పెరగాలంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని శక్తివంతమైన వస్తువులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజిస్తే
ముక్కోటి దేవతల ఆశీర్వాదం అలాగే అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి. అలానే ముక్కోటి ఏకాదశి పండుగ మనకి మంగళవారం రోజున వచ్చింది. మంగళవారం అంటేనే హనుమంతుడికి దుర్గాదేవికి ఇష్టమైన రోజు. హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు. కాబట్టి ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు శ్రీరామాని మనసులో జపిస్తూ ఉంటే చాలండి. అలాగే అమ్మవారిని కూడా ఓం శ్రీ మాత్రేయ నమః అని మనసులో జపిస్తూ పూజ చేసినా ముక్కోటి ఏకాదశి తర్వాత మీకు వచ్చే కొత్త సంవత్సరం అంతా మీపై అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక ముక్కోటి ఏకాదశి రోజు నుండి మీ ఇంట్లో సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆనందాలు, అదృష్టాలు పొందాలంటే కనుక ఈ రోజున కొన్ని అంటే ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు. ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయండి. ఈ వస్తువులు తెచ్చుకోవడం వలన మీకు మంచి శుభ ఫలితాలు మీరు చూడగలుగుతారు. మంగళవారం ఏకాదశి కలిసి రావటం అనేది కూడా చాలా విశేషమండి. అందుకే ఈ రోజున చాలా శక్తులతో కూడుకొని వస్తున్న ఈ ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకమైన ఏకాదశి. ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ముక్కోటి ఏకాదశి రోజు నుండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, అదృష్టాన్ని పొందాలంటే మీ ఇంటికి తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఉంచి ఉత్తరం దిశలో పెట్టండి. మీ పూజా మందిరంలో తాబేలు విగ్రహం కనుక ఉంటే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. కుంకుమ అంటే సర్వదేవతలకు చాలా ఇష్టం. అలాగే కుంకుమకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కుంకుమను బొట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు తెచ్చుకున్న కుంకుమను అంటే ఈ రోజున ఎవరైతే కుంకుమ బొట్టును పెట్టుకుంటారో వారికి దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. అలాగే సుమంగళి స్త్రీలు కుంకుమను ధరించి పూజ చేస్తే కనుక సౌభాగ్యం కూడా కలుగుతుందండి. కాబట్టి ఈ రోజున మీరు ఆల్రెడీ కుంకుమ ఉన్నా సరే కుంకుమను తెచ్చుకోండి. నా హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకు చాలా విశిష్టత ఉంది. రావి చెట్టును చాలా పవిత్రంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అందువలన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఒక రావి ఆకును తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ముందుగా ఉంచి మీ మనసులో ఉన్న కోరికలు తలుచుకుంటూ దాని మీద పసుపు కుంకుమ వేసి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకుని తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. లేదంటే మీ బీరువాలో కానీ ఎక్కడైనా సరే అంటే మీరు ధనం దాచే చోట ఇలా చేయటం వలన ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. కాబట్టి ఈ రోజున మీరు పూజ ఇలా చేస్తే చాలా విశిష్టత కలిగి ఉంటుంది. ఈరోజు ఎవరైతే ఇంట్లో పూజ ఎలా చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే యాలకులు కొని తెచ్చుకోవాలి. యాలకులు అంటే 1 కేజీ 2 కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి తెచ్చుకున్నా సరిపోతుంది. అలా తెచ్చుకున్న తర్వాత దీపం పెట్టాలి. ఆ దీపంలో యాలకులు వేయండి చాలు, చాలా మంచిది. ఇక అది డైరెక్ట్గా మీరు పూజ భగవంతుడికే చేరుతుంది. దీపం భగవంతుడికి అంకితం చేయబడుతుంది. ఈ రోజున యాలకులను తెచ్చుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది, అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇలా దీపారాధన చేసి మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ఆ యాలకులతో దీపం పెట్టడం వలన మీకు అన్ని విధాలుగా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఇంకంతా కూడా శుభమే జరుగుతుంది. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఒకవేళ మీరు అంటే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారనుకోండి, మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా సరే ఈ రోజున ఇలా దీపం పెట్టేటప్పుడు యాలకులతో దీపం పెట్టి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు కూడా దూరం అయిపోతాయని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత తెచ్చుకోవాల్సిన వస్తువు ఏంటంటే పచ్చకర్పూరం. ఈరోజు పచ్చకర్పూరం తెచ్చుకుంటే చాలు, మంచి ఫలితం అయితే ఉంటుంది. అలానే మన జీవితం అనేది మంచిగా మారుతుంది. మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. పచ్చకర్పూరం అంటే చాలా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వస్తువు. అలానే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. కొంతమంది దేవీ దేవతలకు కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. పచ్చకర్పూరం ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తూ ఉంటారని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. పచ్చకర్పూరం మంచి సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి పచ్చకర్పూరం అనేది
చాలా అద్భుతాలు సృష్టిస్తుంది. పచ్చకర్పూరం అంటే ఏంటంటే మన జీవితాన్ని మార్చి మనకి ధనాన్ని తెచ్చిపెడుతుంది. 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొని వస్తుంది. ధనానికి సంబంధించిన సమస్యలు తొలగి ధనం ఆకర్షించేలాగా చేయడానికి పచ్చకర్పూరం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున తప్పకుండా పచ్చకర్పూరాన్ని తెచ్చుకొని పచ్చకర్పూరంతో స్వామివారికి హారతినివ్వండి. అలానే ఈ రోజున చేసిన నైవేద్యంలో కూడా పచ్చకర్పూరాన్ని కలిపి స్వామివారికి నివేదన చేస్తే అనంతరం వచ్చేసి పచ్చకర్పూరం పూజ గదిలో పెట్టి చూడండి. ఆ తర్వాత మీరు ఏదైనా సరే చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారం ఏదైనా చేస్తున్నారనుకోండి, ఆ వ్యాపారం మీకు మంచిగా కొనసాగాలంటే గల్లా పెట్టి ఉంటుంది కదండి, ఆ గల్లా పెట్టిలో ఈ పచ్చకర్పూరాన్ని పెట్టి చూడండి. మీ సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది. చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది. మంచి ఫలితాలు చూడటానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆచరించి చూడండి, సరిపోతుంది. మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మీరే చూసి ఆశ్చర్యపోతారు. మన పూర్వకాలంలో ఏంటంటే మన పూర్వీకులు ఇలా ముక్కోటి ఏకాదశి రోజున తిథి రోజున కర్పూరం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకునేవారట. పచ్చకర్పూరం ఏంటంటే ధనాన్ని ఆకర్షించేది, అలానే మంచి సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే బీరువాలో డబ్బు బాగా దాస్తాం కదండి, అక్కడ కొంచెం పచ్చకర్పూరం తీసి చేత్తో నలిపి అక్కడ ఆ ప్రదేశంలో ఏంటంటే కర్పూరాన్ని సంపాదన అనేది విపరీతంగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. బీరువాలో పెట్టిన డబ్బు భద్రంగా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని నమ్మేవారు. కాబట్టి మీకు కూడా ధనం రావాల్సిన ధన సమస్యలు తీరాలని పదే పదే బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు తాకట్లోకి వెళ్తూ ఉన్నాయి అనుకునేవారు ఈ రోజున ఇలా ఈ విధంగా ఆచరించి చూడండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే పెద్ద పెద్ద సమస్యల నుండి ఏదన్నా అంటే బంగారం కొన్నా మీరు తాకట్లో పెట్టినవి ఇంటికి తెచ్చుకోవడానికి మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా తెచ్చిన బంగారం బ్యాంకులో తాకట్లోనే ఉంటుంది. అలానే భూమి కొనుగోలు చేసే విషయంలో కావచ్చు, ఇలా నార్మల్గా పెద్ద పెద్ద పనులు ఉంటాయి కదండి, అవి ఆ పెద్ద పెద్ద పనుల ఆలస్యం కూడా జరగడం, లేదా ఆ పనులు చాలా అవ్వక సఫర్ అవుతూ ఉన్నాం అనుకునే వాళ్ళు పచ్చకర్పూరం తెచ్చుకోండి. ఈరోజు తిథి వారం నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత ఈ పచ్చకర్పూరంతో ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఆవు నేతిలో ముంచి ఆ పచ్చకర్పూరం మనం హారతి ఇస్తాం కదండి, హారతి ఇచ్చే పళ్ళెంలో పచ్చకర్పూరం పెట్టి దానిపై 2 చుక్కల నెయ్యి వేసి హారతినిచ్చేయండి. ఇష్టదైవాన్ని తలుచుకొని మనం పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళిన పని తప్పకుండా నెరవేరుతుంది. మంచి ఫలితాలు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం కూడా మీరు ఆచరించి చూడండి, మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. అలానే కాకుండా స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం. స్వామివారి యొక్క దయతో ఇంకా మీ పనులన్నీ ముందుకు దూసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకొని చూడండి, సరిపోతుంది. పచ్చకర్పూరమే కదా అని మీరు అనుకోవచ్చు. పచ్చకర్పూరానికి చాలా శక్తి ఉంటుంది. ఇలా తెచ్చుకొని అన్ని విధాలుగా వాడుకోవచ్చు. అలానే దరిద్ర బాధలతో బాధపడేవారు, వాళ్ళ జాతకంలో దోషాలతో సతమతమయ్యేవారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యతో బాధపడేవారు పచ్చకర్పూరాన్ని నీటిలో కలుపుకొని మనం 21 రోజుల పాటు కానీ 11 రోజుల పాటు ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. లేదంటే ఇంట్లో ఉండే కర్పూర బిళ్ళైనా సరే చేతి మీద పొడిలాగా చేసి మీరు స్నానం చేసి నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే సరిపోతుంది. అద్భుతాన్ని చూడగలుగుతారు. ఇలా 9, 11, 21 రోజులు చేసుకున్న వారికైతే సర్వ దరిద్రాల నుంచి విముక్తి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. పురాణాలు ఇలా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఇలా ఆచరించి చూడండి. ఇక ఆ తర్వాత చివరి వస్తువు ఉప్పు అండి. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం అనేది జరుగుతుంది. పూర్వకాలంలో ఉప్పుకు విలువ ఉండటం వలన దానిని సంపదతో పోలుస్తారు. లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మథనం నుండి ఉద్భవించింది. కాబట్టి ఉప్పులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు కూడా. కాబట్టి ఈ రోజున మంగళవారం ఈ రోజున ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవడం లేదా ఉప్పు దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలానే
ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారంతో కలిసి వచ్చినప్పుడు కొన్ని వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజిస్తే ధనలాభం, మోక్షాన్ని పొందుతారు. ఇక దీనికి సంబంధించి కొన్ని సూచనలు, పద్ధతులు ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. చివరిగా ఒక విన్నపం అండి. వైకుంఠ ఏకాదశి ఆధ్యాత్మిక మరియు దైవిక ఆశీర్వాదాలు కోరుకునే లక్షలాది మంది భక్తులకు ఒక పరివర్తన కలిగించే ప్రయాణంగా ఉంటుందని హామీ ఇస్తుంది. ఈ పవిత్ర దినాన్ని ప్రారంభించడానికి మనం సిద్ధమవుతున్నప్పుడు విష్ణు బోధనల్లో మునిగిపోతాం. ఉపవాసం ద్వారా క్రమశిక్షణ యొక్క స్ఫూర్తిని స్వీకరించి ఈ శుభ సమయాన్ని ఆనందమైన వేడుకల్లో పాలు పంచుకుందాం. అలాగే తమ జీవితంలో ఉనికిని హృదయపూర్వకంగా కోరుకునే వారందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శాంతి, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించుగాక. వీడియో చూశారు కదండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా చూసేవారైతే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.